వికలాంగుల పెన్షను చరిత్రలో రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకా ఎవ్వరూ కూడా ఇవ్వనంత వికలాంగుల పెన్షన్ కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఫస్ట్ పాయింట్. ఇంకొందరికి హెల్ప్ చేయాలి ప్రభుత్వాలు. ఎవరికి అంటే పూర్తిగా వయసు పైబడి ఏ పని చేయలేని వృద్ధులకి. వృద్ధాప్య పెన్షన్ చరిత్రలో ఎవ్వడు ఇవ్వనంతగా చంద్రబాబు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తూ ఉంది. ఎంత ఇస్తుందండి? 4,000 ఇస్తుంది. ఓకే, సో అది కూడా ఎలా ఇస్తున్నారు అంటే చెప్పిన రోజు, ఏ రోజైతే 4,000 నేను పెన్షన్ ఇస్తాను అని చెప్పాడో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి పాలనలో 3 నెలలది కలిపి మొదటి నెలలో 4+3 7,000 చొప్పున వృద్ధులకు ఇచ్చారు. ఇంకేం కావాలండి? ఇప్పుడు వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నారు, వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. నువ్వు నేను యంగ్స్టర్సు, మనం పని బాట లేకుండా మనం కూడా ఒక పథకంలోకి కావాలి అని అనడం ఎంతమాత్రం సమంజసం అనేది నాకు తెలియదు. కాబట్టి నా ఆలోచన విధానం ప్రకారం ఏంటి అంటే ఇవ్వాల్సింది దేవుడు, అంటే ఒక వయసు అయిపోయిన వ్యక్తి, తర్వాత దేవుడు అన్యాయం చేసిన వ్యక్తి అంటే వికలాంగులు, వీళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ప్రభుత్వ పథకాలు ఇవ్వకపోయినా ఏమీ ప్రాబ్లం లేదు.